మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 18 వచనాలు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 18 వచనంలో ఈ విధంగా రాయబడినవి. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. చూడండి, పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువు మన కొరకు అనగా మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన పాపముల నుండి మనల్ని విడిపించుటకు ఆయన శిలువ మరణం పొందాడు. కానీ ఇక్కడ ఆయన భక్తుడైన సేవకుడైన పౌలు చెప్తున్న మాట, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే లోకానికి అంటే తాను ఈ లోకములో తాను జీవించిన స్థితిని బట్టి, తన జీవన విధానాన్ని బట్టి, గతములో హింసకుడిగా దూషకుడిగా ఉన్న తాను నేడు ప్రభు కొరకు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో ఆ కలిగి ఉన్న జీవితాన్ని బట్టి ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టి శిలువ మీద రక్తం గార్చి మనలను రక్షణలోనికి నడిపించారో ఆ క్రీస్తు నిమిత్తము, ఆ ప్రభు నిమిత్తం ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఈ లోకాశల నుండి, లోక సంబంధమైన వాటి నుండి తాను దేవుని సమీపించినప్పుడు తన స్థితి ఏంటో తాను తెలుసుకున్నాడు. అందరినీ ఇక్కడ తాను ఈ పత్రిక అంటే ఈ గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఈ 11 నుండి 18 వచనాల్లో పౌలు అంటున్న మాట, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో వ్రాయుచున్నానో చూడండి. అంటే మీరు అర్థం చేసుకోవాలని, మీరు దాని గురించి తెలుసుకోవాలని, ప్రభు ఎందుకొరకు ఈ లోకమునకు ఆయన పంపబడ్డాడనేది మీరు గ్రహించాలనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తూ, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు ఎవరో అంటాడు. అంటే శరీరానుసారంగా జీవిస్తూ శరీర సంబంధమైన వాటి యందు మనస్కరిస్తున్న మనుషులను బట్టి వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై అంటున్నారు. అటువంటి మనుష్యులు యేసు ప్రభు వారి యొక్క శిలువ విషయమై ఏమై ఉన్నారంట, హింస పొందకుండుటకు అంటాడు. అంటే ప్రభు ఎలాగైతే శ్రమించి కష్టించి ఆయన శిలువ మరణం పొందిన విషయం ఉందో అలాంటి శ్రమలకు వాళ్ళు ఇష్టము లేనివారిగా అని అంటున్నాడు. హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని అన్నాడు. అంటే ఇంకా వారు శ్రమ పడడానికి, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడడానికి వారు ముందుకు రాని స్థితిని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ మిమ్మును బలవంతము చేయుచున్నారు అన్నాడు. అంటే వారు మాత్రము ప్రభు కొరకు శ్రమించరు కానీ మిమ్మలను శ్రమల పాలు చేసేవారుగా వారు ఉన్నారు అనే విషయాన్ని సంఘానికి పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అంత మాత్రమే కాదు, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. చూడండి, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు ఎలాగున్నాయంట, మీరు శ్రమపడాలి, మీరు సిలువ వేయబడాలి, మీరు ప్రభు కోసం ఇదవ్వాలి, కానీ వారు మాత్రమేమీ చేయని స్థితి. అంటే తమ హృదయాలను ప్రభువుకి అర్పించకుండా కేవలము శరీర సంబంధులుగా
వారు జీవిస్తున్న విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు, మన కొరకు శ్రమించిన క్రీస్తు, మనలను మరణము నుండి తప్పించిన క్రీస్తు. అందుకనే పౌలు అన్నమాట, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అందరి కొరకు ప్రభు మరణిస్తే తాను లోకం కొరకు సిలువ వేయబడ్డాను అంటున్నాడు. అంటే లోకం కొరకు అంటే లోకము యొక్క పాపము, లోకము యొక్క పోకడ, వీటన్నిటినీ పౌలు ప్రస్తావిస్తూ ఇక్కడ అంటున్న మాట నిమిత్తము. అంటే తాము మీ శరీరము విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అంటున్నాడు. ఒకానొక సందర్భంలో పౌలు అంటాడు, సున్నతి పొందినా పొందకపోయినా అంటే ఏంటి, మీ హృదయాలు దేవుని యందు నిలిచి ఉండాలి తప్ప మీ బాహ్య సంబంధమైన ఆచార వ్యవహారాలు కాదు. ప్రభువుకి మీరు ప్రతిష్ఠింపబడాలి, మీ హృదయాలు మార్చబడాలి, క్రీస్తు వరకు ప్రత్యేకింపబడాలి. ఇలాగ అనేకమైన విషయాలు చెప్తూ ఇక్కడ అంటాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమౌనుగాక, దాని వలన నాకు లోకమును నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. అతిశయము, ప్రభువును బట్టి అతిశయము. పరిశుద్ధాత్మ దేవుడు తనను దర్శించినప్పుడు ఆ దమస్కు మార్గంలో తాను ఏ విధంగా అయితే ప్రభు మార్గాన్ని ఎరిగి ఉన్నాడో ఆ దినము మొదలుకొని నేటి వరకు, తన మరణము వరకు, అంటే తాను క్రీస్తు కొరకు ఎటువంటి శ్రమలైతే పడాల్సి ఉందో, అనుభవించవలసి ఉందో, ప్రభు ఒక సందర్భంలో ఆయన అంటాడు అక్కడ, ఇతడు నా కొరకు ఏర్పరచబడిన సాధనమై ఉన్నాడు. అవును, అటువంటి సాధనమైన పౌలు ఇక్కడ చెప్తున్న మాట, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమవునుగాక. అంటే ఇంక దేని విషయంలో నేను అతిశయించను, కేవలము నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు విషయాన్ని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క కనికర కృపలను బట్టి, ఆయన చిందించిన ఆ శిలువ యాగ రక్తమును బట్టి, ఆ విమోచన క్రయధనాన్ని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఈ లోక సంబంధమైన వాటికి నాకు సంబంధం లేదు. నేను అందుకనే అంటే లోకా సంబంధమైన పనులకు, శరీర సంబంధమైన పనులకు, ఇహ సంబంధమైన వాటికి నా జీవితంలో తావనేది లేదనే మాటనే పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందేమియూ లేదు, పొందకపోవటందియూ ఏమీ లేదు. కొత్త సృష్టి అంటే నూతనముగా మనం ఏమవ్వాలా, జన్మించాలి. పాతవి గతించును, ఇవిగో నూతనమాయను. నీ హృదయం మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి, నీ ఆలోచన మార్చబడాలి, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఇవన్నీ ప్రభు వైపు తిప్పబడితే తప్ప నువ్వు ప్రభు రాజ్యానికి, ప్రభు సన్నిధికి నువ్వు రాలేవనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ వీరు ఆచార వ్యవహారాలను గుర్చిన విషయాలను మాట్లాడుతున్నారు. కొత్త సృష్టి అంటే నూతన సృష్టి. క్రీస్తులో మనం ఏమవ్వాలంట, నూతనం చేయబడాలి, పాతవి గతించాలి, మన బ్రతుకులు మారాలి. కాబట్టి ఏమన్నాడు, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట కానీ అందేమీ లేదు, పొందకపోవడం అందేమీ లేదు. ఈ సున్నతి అనే దాన్ని ఆధారం చేసుకుని మీరు పొందాల్సిన రక్షణ పొందకుండా మీరు పోతున్నారనే విషయాన్ని గలతీ సంఘానికి పౌలు దినాన్ని చెప్తూ, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక అంటున్నాడు. మీరు సమాధాన సంబంధమైన ఆయన నీతిని, ఆయన సత్యాన్ని కాక మీరు ఎన్ని ఆచార వ్యవహారాలు చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి ఇక్కడ గలతీ సంఘాన్ని, గలతీ సంఘ సభ్యులను, ఆనాటి పరిశుద్ధ సమూహమును తాను ఈ పత్రిక ద్వారా అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఇక్కడ అంటున్నాడు చివరిగా, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పట్టవద్దు. క్రీస్తు కొరకు ముద్రింపబడ్డాను, నేను క్రీస్తు కొరకే తప్ప మరి దేని కొరకు కాదంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, ప్రత్యేకింపజేసుకున్నాడు. ప్రభువే నాకు సమస్తము, ఆయన సిలువ ఎంత తప్ప నాది ఏమైనా అతిశయించను అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను యేసు యొక్క ముద్రలు
నా శరీరమందు ధరించుకున్నానంటే ఇంకా శరీర సంబంధ ఇచ్చలకన్నిటికీ దూరమయ్యాను. ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నాడు. క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు తాను అనుభవించవలసి ఉన్నాడు అనే విషయాన్ని, అందుకనే పౌలుని గురించి ప్రభు అన్నమాట, అతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ప్రియదేవుని బిడ్డలారా, నేడు మన పరిస్థితి, ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం, ప్రభు కొరకు మనం ఎలా జీవించగలుగుతున్నాం, ప్రభు యొక్క ముద్రలు మనలో ఉన్నాయా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తూ చివరిగా అంటున్నాడు, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్. కాబట్టి క్రీస్తు కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపయందు కొనసాగుతూ ఆ కృపలో దేవుని యందు జీవించువారమై, ఆనాడు పౌలు ఎలాగైతే గలతీ సంఘానికి పత్రిక రాసి వాని విశ్వాసంలోనికి నడిపించాడో, నేడు నీవు నేను ప్రభు కొరకు ఒక పత్రిక అయి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నీ నిమిత్తము, నీ సన్నిధి నిమిత్తము అయా తను ఎన్ని శ్రమలు అనుభవించాలో వాటన్నిటిని అనుభవించాడు. అయా నీ కొరకు తాను ఎన్ని కష్టాలు, అంటే నీవు పడ్డ ఆ స్థితిని గుర్తెరిగి తన స్థితిని మార్చుకున్న పౌలుని బట్టి నాయన, నేడు ఆ పత్రిక ద్వారా అనేక మంది నాయన నీ యందు విశ్వాసులుగా నడిపింపబడ్డానికి నీవు చూపిన కృపకే వందనాలు. అవును తండ్రి, నీవు కృపచేత మమ్మల్ని రక్షించావు. ఆ కృపకు సాధనాలుగా నీ యందు ముద్రింపబడిన వాడిగా నేనున్నానని చెప్తున్నాడు. కాబట్టి నాయన, మేము నీ యందు, మీరు మా యందును, మీ మాటల యందు జీవించున్నట్లు మా అందరికీ అట్టి స్థితిని మాకు దయచేయండి. ప్రభువా, నీవు నీతిని న్యాయాన్ని మాకు అనుసరింపజేసి ఉన్నావు. అట్టి నీతిని న్యాయాన్ని కలిగి జీవించుటకు మాకు నేర్పించండి. ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక, భూ సంబంధమైన వాటి యందు ఆలోచన కలిగి ఉండక, పర సంబంధమైన పరలోక సంబంధమైన విషయాల చేత, ఆత్మ సంబంధమైన కృపావరాల చేత నీ రెండో రాకడ కొరకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, నశించిన దాన్ని వెతికి రక్షించిన క్రీస్తు రక్తములో కడుగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. తమ ప్రియులను పోటుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని కూడి ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానన్న దేవుడు, అట్టి కూడికల ద్వారా మీరు మహిమ పొందమని, ఈ దినదేవులతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిన నాని మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలో తేకా దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.